ఏడ్చుకున్నాను నాయన, దిక్కులేని దాన్ని, దిక్కులేని వాడిని, ఒంటరిగాడిని, ఎవరు లేని అనాథని అయ్యా అని చాలాసార్లు ఏడ్చుకున్నాను. ఎవరు చెప్పాడు? నేను వాక్యంలో చెప్తున్నా, నీకు ఎక్కకపోయి నేను చేసేది ఉంది. కానీ ఎనీ టైం నీ కోసమే, నీ వైపే. ప్రతిరోజు నీవు నాతో గడుపుతావని, నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ నిద్రకు ఉపక్రమించేంత వరకు నీ వైపే చూస్తూ ఉంటాను నేను. పొద్దున్నే లేచి నువ్వు బ్రష్ నోట్లో పెట్టినప్పుడు మొహం కడుక్కొని వచ్చి మోకాళ్ళు వేస్తావేమో అనుకుంటా. మోకాళ్ళు వేస్తావు, వస్తావు, నాతో కూర్చుంటావు, కాసేపు మాట్లాడతావని, మొహం కడుక్కుంటావు, బ్రేక్ఫాస్ట్ చేస్తావు, తింటావు ఏదో ఒకటి, తిన్న తర్వాత వచ్చి మోకాళ్ళు వేస్తావేమో అనుకుంటా. తినకముందు స్నానానికి పోతావు, అప్పుడన్నా స్నానం చేసుకొని వచ్చి మోకాళ్ళు, ఆ ఫ్రెష్నెస్లో మోకాళ్ళు వేస్తావు అనుకుంటా. కొంతమంది మోకాళ్ళు వేస్తారు, చక్కగా స్నానం చేసుకొని వచ్చి ముందు ఫ్రెష్గా మోకాళ్ళు వేసి ప్రభువా అని కాసేపు గడుపుతారు, సంతోషం. అట్లా నువ్వు చేసే ప్రతి పని తర్వాత నువ్వు స్నానం చేసుకొని ఏదో తిని వెళ్ళిపోతావు. పోనీ లంచ్ బ్రేక్లోనన్నా కాసేపు నాతో కూర్చుంటావేమని చూస్తా. నీ ఫ్రెండ్స్తో కలిసి పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటావు. సరేలే, ఏదో బిడ్డ బిజీలో ఉన్నాడు, సాయంత్రం వస్తాడు కదా, వచ్చిన తర్వాత స్నానం చేసుకున్నప్పుడు కూర్చుంటాడు. మళ్ళీ సాయంత్రం దాకా కనిపెడితే మళ్ళీ సాయంత్రం కూడా వచ్చి ఫ్రెష్గా స్నానం చేస్తావు, ఏదో తింటావు, ఆ సెల్లో టీవీయో చూసావు, నిద్ర వచ్చింది. ఆ నిద్రకు ఉపక్రమించేటప్పుడే 2 మాటలు అనుకుంటావు. నేను పూర్తిగా నీతో మాట్లాడక ముందే నువ్వే 2 మాటలు చెప్పేసి వెళ్ళిపోతావు. ఇలా సంవత్సరాలు నీవు నన్ను నిర్లక్ష్యం చేసిన ఒక్కరోజు కూడా నేను నిన్ను ఎడబాయలేదు నా కుమారుడా అంటాడు ఆయన. సంవత్సరాలు ఈ విధంగా నువ్వు నన్ను నిర్లక్ష్యం చేసినా, మనసారా నా దగ్గర కూర్చొని ఒక రోజు గడిపిన అనుభవం నీకు లేకపోయినా, నీకోసం రోజులు, నెలలు, వారాలు, సంవత్సరాలు నా కుమారుడా నీకోసం నేను చూస్తానే ఉన్నా, ఎదురు చూస్తానే ఉన్నా, కాచుకుంటానే ఉన్నా అని నా ప్రభు రేపు మాట్లాడతాడు. పక్క మైండ్ పోయిద్ది. నీ అంతటి వాడు నాయన, ఇంత గొప్ప దేవుడు నా కోసం కూర్చున్నావా అంటే మరి ఏం చేద్దాం? రాజ్యానికి రాజు అయినా, రాజ్యం మొత్తానికి ఆయన రాజు, రాజ్యం మొత్తానికి ఆయన గనుడు, గొప్పవాడు, ముఖ్యమైన వాడు, శ్రేష్టమైన వాడు రాజ్యం మొత్తానికి. కానీ రాజుకు రాజు కొడుకే గొప్ప, రాజుకు రాజు కూతురే గొప్ప. ఎందుకు? అందరి ప్రాణం రాజు మీద ఉంటే రాజు ప్రాణం పిల్లల మీద ఉంటుంది. అలాగే దూతలు, కెరూబులు, శరాబులు మొత్తం కలిసి ఆయన ఆరాధించుకుంటా ఉంటే ఆయనే వచ్చి ఈ పిల్లల కోసం ప్రాణం పెట్టిపోయాడు. అందరికీ ఆయన గొప్ప అయితే ఆయనకేమో ఈ పిల్లలు గొప్ప. ఈ పిల్లలే మంచి పిల్లల, జిల్లాకు పిల్లలు. ఇందులో ఒకడు మంచోడు లేడు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించి నా వలన ఫలము గోరు. ఆహా, నీ వంటి పుణ్యాత్మునికి నాలాంటి పాపాత్ముడితో ఏం ఉపయోగం ఉంది నాయనా?